ఈ రోజు దేవుని మాట జెఫన్యా గ్రంథము 3వ అధ్యాయము 17వ వచనం. నీ దేవుడైన యెహోవా నీ మధ్య ఉన్నాడు, ఆయన శక్తిమంతుడు. ఎవరి మధ్య ఉన్నాడు? నీ మధ్య, నా మధ్య ఉన్నాడు. ఆయన ఎటువంటి దేవుడు? శక్తిగల షాలేం రాజు. ఆయన శక్తిమంతుడు. ఆయన మిమ్మల్ని రక్షించును. ఆయన బహు ఆనందంతో నీ అందు సంతోషించును. నీ అందు తనకున్న ప్రేమను బట్టి శాంతము వహించి నీ అందరి సంతోషం చేత ఆయన హర్షించును. ప్రియమైన దేవుని మాట వింటున్న వారులారా, ఈరోజు జెఫన్యా 3వ గ్రంథము 17వ వచనం ద్వారా దేవుడు నీతో నాతో స్పష్టంగా మాట్లాడుతున్నాడు. నీ దేవుడైన యెహోవా నీ మధ్య ఉన్నాడు. ఎక్కడున్నాడు ఆయన? ఎక్కడో దూరంగా లేడు. ఆయన నీ పాపాలను తూర్పుకి పడమటికి ఎంత దూరమో అంత దూరపరిచిన దేవుడు ఇప్పుడు ఎక్కడికి వచ్చాడు? నీ మధ్యలో ఉన్నాడు, నీ ఇంటిలో ఉన్నాడు, నువ్వు నివసించే చోట ఉన్నాడు, నీ హృదయంలో ఉన్నాడు, నీతో ఉంటున్నాడు. ఆయన ఎటువంటి దేవుడు? నీతో ఉన్న దేవుడు గొప్ప దేవాది దేవుడు. ఆయన ఈ లోకానికి వచ్చి శిలువలో కార్చిన రక్తధారల ద్వారా ఆ బలమైన రక్తం, యవన రక్తం చేత నిన్ను, ఆ విలువైన రక్తంతో నిన్ను కొనుక్కున్న దేవుడు. నువ్వు ఏమాత్రము నిన్ను ఊరికినే తీసుకోలే దేవుడు. ఆయన విలువైన రక్తంతో నిన్ను కొన్నాడు. ఆ యొక్క రక్తధారల చేత నిన్ను పవిత్రపరిచాడు. ఆ రక్తంతో నిన్ను కొనుక్కున్నాడు. ఆ దేవాది దేవుడు ఎటువంటి దేవుడు? శక్తిమంతుడు. ఆయన అంత రక్తాన్ని కూడా కాచి 3వ రోజున ఆయన మృత్యుంజయుడయ్యాడు. ఆయన లేచాడు. లేచిన దేవుడు, బలమైన దేవుడు. ఆయన ఎంతో శక్తిమంతుడు. ఆయన శక్తి ఇంత అంత అని లేదు. ఈ సర్వాన్ని సృష్టించిన సృష్టికర్తకు ఇది కాదు, అది అవుద్ది అన్నది ఏమి లేదు. ఆయన చాలా బలమైన దేవుడు. నీ మధ్య ఉన్నాడు. ఆయన శక్తిగల షాలేం రాజు. ఆయన మిమ్మల్ని రక్షించును. నీ యొక్క బలహీనల చేత, బంధకాల చేత నువ్వు కట్టబడి కొట్టుమిట్టాడుతున్న పరిస్థితిలో ఉండవచ్చు. అది ఏ పరిస్థితి అయినా కావచ్చు. అది నీ వలన సాధ్యం కాకపోవచ్చు, ఇతరుల వలన సాధ్యం కాకపోవచ్చు, డాక్టర్ల చేత సాధ్యం కాకపోవచ్చు. కానీ ఆ శక్తిగల దేవుడికి సమస్తము సాధ్యమే. ఆయన మిమ్మల్ని రక్షించే దేవుడుగా ఉన్నాడు. నీ సమస్యల నుంచి, నీ యొక్క బంధకాల నుంచి విడిపించే దేవుడుగా ఉన్నాడు. నిన్ను రక్షించాడు. ప్రేమ చేత ఆయన నిన్ను కొనుక్కున్నాడు. కాబట్టి ఈ యొక్క చిన్న ఈ సమస్యలు మనకి ఎంతో బలమైన సమస్యలుగా కనపడవచ్చు. ఆయన దృష్టికి మాత్రం చాలా చిన్న సమస్యలు. వాటిని తొలగించి నిన్ను ప్రేమతో చూసుకునే దేవుడిని ఆయన చెప్తున్నాడు. రక్షిస్తాను అంటున్నాడు. ఆయన బహు ఆనందంతో నీ అందు సంతోషించును. ఆయన నిన్ను రక్షించడమే మాత్రమే కాదు, ఆయన బహు ఆనందంతో నీ అందు సంతోషిస్తున్నాడు. మనం చూసి ఎవరూ సంతోషించలేరు. ఎందుకంటే మన సమస్యలను బట్టి, మన యొక్క పరిస్థితులను బట్టి ఇతరులకు వెలిచూపు, హేళనగా ఉండేటటువంటి జీవితాలు కలిగి ఉండవచ్చు. కానీ మనల్ని బట్టి ఎవరు సంతోషించకపోవచ్చు. మనకంటూ ఎవరు ఉండకపోవచ్చు. ఒక్కొక్క సమయంలో మన అన్న వారందరూ దూరమైపోవచ్చు. కానీ నిన్ను కొనుక్కున్న దేవుడు, నీ కొరకు ప్రాణాన్ని అర్పించిన దేవుడు, ఆయన నీతో సమీపంగా ఉన్నాడు. సర్వాన్ని సృష్టించిన సృష్టికర్త నీకు తోడుగా, నీడగా ఉన్నాడు. అంత మాత్రమే కాకుండా బహు ఆనందంతో నీ అందు సంతోషిస్తున్నాడు. నా బిడ్డ నాతో ఎంతగానో ఉంటుంది, నన్ను చేర్చుకుంది తన హృదయంలో. అంత మాత్రమే కాకుండా నన్ను ఏమాత్రం విడవట్లేదు, ఎడబాయట్లేదు. నేను కూడా విడవను, ఎడబాయను అని ఆయన ఏం చేస్తున్నాడు? నీ అందు చాలా సంతోషిస్తున్నాడు అన్నమాట. ఇక మనకి ఎవరి సంతోషం కావాలి? ఎవరి సంతోషం అవసరం లేదు. తల్లిదండ్రులు దూరం అయిపోవచ్చు, అక్క చెల్లెలు దూరం అయిపోవచ్చు, అన్నతమ్ములు దూరం అయిపోవచ్చు, అందరూ దూరం అయిపోవచ్చు. కానీ మన దేవుడు దూరం అయ్యే దేవుడు కాదు, సమీపంగా ఉండే దేవుడు. ఆయన ఏమాత్రం విడిచే దేవుడు కాదు. ఆయన అందు సంతోషిస్తున్నాడు. అలాగే చూడండి, నీ అందు తనకున్న ప్రేమను బట్టి శాంతము వహించి నీ అందలి సంతోషం చేత ఆయన హర్షించును. తనకున్న ప్రేమ, ఆయన అంతగా ప్రేమిస్తున్నాడు. నీ యొక్క జీవితంలో ఎన్నోసార్లు నువ్వు ఆయన్ని విసిగించవచ్చు, ఎన్నోసార్లు ఆయన్ని ఆయాస పెట్టవచ్చు, ఎన్నోసార్లు తృణీకరించవచ్చు. నీ సమస్యలను బట్టి నువ్వు ఆయన దగ్గరకు వెళ్ళి వేడుకోలేని పరిస్థితి కావచ్చు. అయ్యో నేను ఎంత ప్రార్థన చేస్తున్నాను, ఏది కావట్లేదే నాకు అని నువ్వు కొన్నిసార్లు ఆయన్ని దూరంగా పెట్టవచ్చు. కానీ ఆయన మాత్రం ఏమాత్రము దూరంగా లేడు. అంత మాత్రమే కాకుండా ఆయన శాంతము వహించి
ఆయన ఏం చేస్తున్నాడు? అయ్యో నా బిడ్డ అలసిపోయింది, సొలసిపోయింది, నిరాశపడుతుంది అని ఏం చేస్తున్నాడు? ఏమాత్రం కోపగించుకోకుండా ఆయన కేవలం శాంతమును మాత్రమే వహించి నీ యందు ప్రేమ చేత, నీ మీద ఉన్న ప్రేమ చేత ఆయన హర్షించే దేవుడుగా ఉన్నాడు. ఆ దేవాది దేవుని మనసారా మనం ఆరాధిద్దాం, ప్రార్థన చేసుకుందాం, స్తుతిద్దాం. దేవునికి వందనాలు. ప్రార్థన చేస్తాం. ప్రేమ గల తండ్రి, కృపగల నాయన, నీకు ఎన్నో వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నానయ్యా. తండ్రి, నువ్వు మాట్లాడిన లేఖనాలను బట్టి వందనాలు చెల్లించుకుంటున్నానయ్యా. అవును తండ్రి, నువ్వు శక్తిమంతుడు ప్రభా.